ప్రముఖ బాలీవుడ్ తార పూనం పాండే మృతి చెందిన కేసులో ఊహించని ట్విస్ట్ బయటపడింది. సర్వైకల్ క్యాన్సర్ తో పూనం పాండే చనిపోయిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పిఆర్ టీం పోస్ట్ చేయడంతో ఆ వార్త నిజమా కాదా అని అభిమానులు చర్చించుకుంటున్న సమయంలో పూనం పాండే ఓ వీడియోను విడుదల చేసింది. తాను బతికే ఉన్నానంటూ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ లో వీడియో పోస్ట్ చేసింది. తనకు ఎలాంటి క్యాన్సర్ లేదని, కేవలం సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకే అలా పోస్ట్ చేశామని తెలిపింది. పూనం పాండే అఫీషియల్ అకౌంట్ నుంచి ఆమె చనిపోయినట్టు పిఆర్ టీం పోస్ట్ చేయడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ కి గురైంది. అయితే అదే సమయంలో పూనం పాండే పబ్లిసిటీ స్టంట్ చేస్తోందంటూ పలువురు ఆరోపించారు. ఓ ప్రముఖ హీరోయిన్ చనిపోతే హాస్పిటల్ నుంచి అధికారిక ప్రకటన విడుదల చేస్తారు. కానీ పూనం పాండే విషయంలో హాస్పిటల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు పూనం పాండే కుటుంబ సభ్యులు సైతం దీనిని ధృవీకరించలేదు. కేవలం పిఆర్ టీం ఇన్స్టాగ్రామ్ లో మాత్రమే పోస్ట్ చేసింది. అయితే తాజాగా పూనం పాండే వీడియో రిలీజ్ చేయడం, తనకు ఎలాంటి క్యాన్సర్ లేదని చెప్పడంతో అందరూ షాక్ కు గురయ్యారు. అందరితో ఓ ముఖ్యమైన విషయాన్ని పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానని చెప్పిన పూనం పాండే తాను బతికే ఉన్నానని, గర్భాశయ క్యాన్సర్తో ఎలాంటి ఇబ్బందులు పడలేదని తెలిపింది. కానీ విషాదకరంగా ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవడం వల్ల వేలాది మంది మహిళలు నేడు దేశంలో ప్రాణాలను వదులుతున్నారని తెలిపింది. కొన్ని ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాకుండా సరైన చికిత్స తీసుకుంటే గర్భాశయ క్యాన్సర్ పూర్తిగా నివారించవచ్చని పూనం పాండే వీడియోలో తెలిపింది. ఈ వ్యాధితో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చాలా మార్గాలు వైద్య శాస్త్రంలో ఉన్నాయని, హెచ్పివి వ్యాక్సిన్ను ముందుగా తీసుకుంటే దీనిని ఎదుర్కోవచ్చని పూనం పాండే తెలిపింది. పూనం పాండే తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రచారం కోసం ఇంతలా దిగజారాలా అంటూ మండిపడుతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ పైన అవగాహన కల్పించాలంటే అనేక రకాలుగా చేయవచ్చని, ఇలా చనిపోయినట్టు నటించి పబ్లిసిటీ స్టంట్ అవసరం లేదంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.